హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక కలెక్టివ్ రీడింగ్ తీసుకొని వచ్చాను. సో ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి ప్రస్తుతం మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ 5D మెసేజెస్ కూడా మనం తీద్దాము అండ్ చూద్దాం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. సో ఒకవేళ మనకి వారు ఏమైనా యాక్షన్ తీసుకునేలా కనిపిస్తే అది కూడా మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా ఛానల్ని, నా రీడింగ్స్ని ఎంతో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఎన్నో మెసేజ్లు, ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. పర్సనల్ రీడింగ్స్ కూడా దయచేసి నోట్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదు, ఎందుకంటే మేము కూడా టైం ఇన్వెస్ట్ చేసి మీకు రీడింగ్ చేస్తాం కదా. సో కొంతమంది అక్క నాకు ఈ రీడింగ్ చేయండి, నా పర్సనల్ రీడింగ్ చేయండి అని అడుగుతున్నారు. నేను చాలా హ్యాపీ చేయటానికి. కాకపోతే మాకు కూడా కొన్ని ఛార్జెస్ ఉంటాయన్నమాట. నేను ఒకవేళ మీకు కావాలంటే నెంబర్కి మెసేజ్ పెట్టండి. సో నేను మీకు రీడింగ్ చేస్తాను. ప్లస్ అది కాకుండా నాకు టైం ఉండదన్నమాట, నేను వర్కింగ్. సో ఈవినింగ్స్ కానీ లేదంటే వీకెండ్స్లో కానీ మాత్రమే నేను చేయగలుగుతాను. అది ప్లీజ్ అర్థం చేసుకోండి, ఓకేనా? సో మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ప్లస్ ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికైతే రెజనేట్ అవుతుందో వారు తీసుకోండి. లేదంటే నా ఛానల్లో వేరే రీడింగ్స్ కూడా ఉన్నాయి, అవి మీరు చూడొచ్చు గైడెన్స్కి, సరేనా? సో నేను ఇంకా రెడీ కాలేదు. యూనివర్స్, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా కలెక్టివ్ వ్యూవర్స్ వారి పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వారు ఏం ఆలోచిస్తున్నారు, వారి గురించి, ఈ కనెక్షన్ గురించి వారు ఏమనుకుంటున్నారు, దయచేసి మాకు ఒక క్లారిటీ ఇవ్వండి. టెంపరెన్స్, ది జడ్జ్మెంట్, ద హియరోఫెంట్. ఓకే, సో ప్రస్తుతానికి మీ పర్సన్స్ మేజర్ థాట్స్ ఏమున్నాయి అనేది ఈ కార్డ్స్ చూపిస్తున్నాయి అనమాట. సో ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే మీ పర్సన్ ఈ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ కోరుకుంటున్నారు. సపోజ్ మీరు ఒకవేళ వీరితో నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉంటే కనుక వీరు మళ్ళీ మీతో కలవాలనుకుంటున్నారు. మీతో కలిసి మొత్తం వారు మనసులో ఉండే ఫీలింగ్స్ అంతా మీతో ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు. ప్లస్ వీళ్ళకి ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందన్నమాట. సో దానికోసమని వారు మిమ్మల్ని అప్రోచ్ చేసినప్పుడే ఒక ట్రెడిషనల్గా, అంటే వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి వాళ్ళ ఫ్యామిలీకి అగెన్స్ట్గా వెళ్ళాలని వీళ్ళకి లేదు. ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ ఒక పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని వీళ్ళ ప్లాన్ అనమాట. సో అది వాళ్ళ ప్రస్తుతానికి ఆలోచనలు అయితే వెరీ పాజిటివ్గా ఉన్నాయి. సో మీరిద్దరూ ఒక శివశక్తి లాగా, ఇన్ యాంగ్ లాగా ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని వారు అనుకుంటున్నారు. ఎందుకంటే వారు మిమ్మల్ని మర్చిపోదామంటే కూడా మర్చిపోలేకపోతున్నారు. అంటే సపోజ్ ఇది నో కాంటాక్ట్ అయ్యిండొచ్చు, లేదంటే లెస్ కాంటాక్ట్ అయ్యిండొచ్చు, రీసెంట్గా మీరిద్దరూ ఒకరినొకరు బ్లాక్ చేసుకొని ఉండొచ్చు. సో సిట్యువేషన్ ఏదైనా కానీ, సో వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ తేవాలి. ఓకే, సో మీతో కలిసి చక్కగా అన్నీ మాట్లాడాలి. ఎందుకో నాకు వాటర్ ఫీలింగ్ కూడా వస్తుంది, అంటే ఎక్కడైనా దూరంగా ఒక బీచ్ దగ్గరికి వెళ్ళటమా, సో ఏదైనా వాళ్ళు మీతో మనసు విప్పి మాట్లాడదాం అనుకుంటున్నారు. ఆ అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. సో ఇక్కడ నాకు కనిపించే రాశులు వచ్చి ధనుసు రాశి కనిపిస్తూ ఉంది, వృషభ రాశి కనిపిస్తుంది, సింహరాశి, కుంభరాశి, వృశ్చిక రాశి చెప్పేశాను కదా, వృశ్చిక రాశి, ఈ రాశులు నాకు కనిపిస్తూ ఉన్నాయి. సో మనం ఇంకా చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి. వాళ్ళ పర్సన్ నా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్రస్తుతానికి వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఫీలింగ్స్ ఉన్నాయి వాళ్ళకి, నా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు కొంచెం గైడెన్స్ ఇవ్వండి. Five of Swords, Ten of Wands, the Chariot, Four of Pentacles, Ten of Swords. ఓకే, సో ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట అసలు రంగులు మీ
పర్సన్వి ఇప్పుడు బయటపడుతున్నాయి. ఓవరాల్ ఎనర్జీ అయితే పైన చూపించారు, అది చాలా పాజిటివ్గా ఉన్నాయి. కానీ రియాలిటీలోకి వెళ్తే వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ఓకే, 8 ఆఫ్ కప్స్. సో వీరు వాకవే చేసి వెళ్ళిపోయారు, లేదంటే మీరన్నా వాకవే చేసేసి ఉండాలి. సో వాళ్ళు దానికి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఒకవేళ వాళ్ళు కనుక మిమ్మల్ని వదిలేసి వెళ్ళింటే వాళ్ళు చాలా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అంటే చాలా బాధపడుతున్నారనమాట. అయ్యో, నా పర్సన్ని అనవసరంగా నేను వదిలేశానే, నేను చేసింది పొరపాటు, నేను చేసింది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఒక పంతాన్ని పట్టుకున్నారనమాట. అంటే మొండితనం, మీ మీద గెలవాలి అనే పంతం కోసం అనేసి మీ మధ్య ఏదో ఒక గొడవ జరిగింది, ఏదో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది, ఏదో ఒకటి. లేదంటే మీరు వాళ్ళని పెళ్ళి ప్రస్తావన తెచ్చింటారు. సో వాళ్ళు మిమ్మల్ని నో అని చెప్పింటే అవకాశం ఉంది. ఎందుకంటే 3 యాక్చువల్లీ 2 వాకవే కార్డ్స్, ఒక ఎండింగ్ కార్డు కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి కాస్ట్ డిఫరెన్సు, రిలీజియన్ డిఫరెన్సు, కల్చర్ డిఫరెన్సు, ఏజ్ డిఫరెన్సు, ఇవన్నీ ఏదో ఒకటి మీ కనెక్షన్లో అయితే ఖచ్చితంగా ఉంది. ఓకే, సో కలర్ డిఫరెన్సు, ఒకళ్ళు చాలా ఫెయిర్గా ఉండొచ్చు, ఒకళ్ళు డార్క్గా ఉండొచ్చు, ఒకళ్ళు లావుగా ఉండొచ్చు, ఒకళ్ళు సన్నగా ఉండొచ్చు. డెడ్ ఆపోజిట్ అన్నమాట. ఒకళ్ళు వేరే కల్చర్ వాళ్ళు అయి ఉండొచ్చు, ఒకళ్ళు హిందూ అయి ఉండొచ్చు, ఒకళ్ళు క్రిస్టియన్ అయి ఉండొచ్చు, లేదా ముస్లిం అయి ఉండొచ్చు. సో ఏదో ఒక కల్చరల్ డిఫరెన్స్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ విధంగా అయితే మా ఇంట్లో ఒప్పుకోరు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో వాళ్ళు అందుకే ఈ బర్డెన్ని తట్టుకోలేక వాళ్ళు వాకవే చేశారు. కానీ ఇక్కడ మళ్ళా ఇంకొక ఇది కూడా ఉంది. ఇదంతా ఒక పక్కన పెడితే ఈ పర్సన్ మీ పైన ఉండే అట్రాక్షన్ని, మీ తాలూకా మెమరీస్ని తట్టుకోలేకపోతున్నారు అనమాట. వాండ్స్ అనేది ఎప్పుడు కూడా అట్రాక్షను, ప్యాషను, సెక్షువల్ ఎనర్జీని చూపిస్తుంది. సో వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనమాట మీ దగ్గర దూరంగా ఉండి. కొంతమందికి ఇది బాగా రెజినేట్ అవుతుంది. సో మీ మధ్య కానీ ఒక ఫిజికల్ ఇంటిమేసీ జరిగి ఉంటే దాన్ని ఈ పర్సన్ మర్చిపోలేకపోతుంది. సో దానికని వీళ్ళకి చాలా భారంగా ఉందన్నమాట. మీ తాలూకా జ్ఞాపకాలు ఇవంతా వాళ్ళు చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారనమాట. అంటే రోజులు గడిచేదే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. సో దానికని వాళ్ళు ఎలాగో ఒకలాగా మీ దగ్గరికి రావాలి, ఒక ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీతో కలిసి మొత్తం మనసు విప్పి మాట్లాడాలి, అసలు వాళ్ళు ఎందుకు వాకవే చేశారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. కాకపోతే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనేది వాళ్ళ నమ్మకం. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఇంకా నేనేమి చేయలేను, నేను వెనక్కి వెళ్తే కూడా నా పర్సన్ నన్ను రానివ్వరు. సో చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారన్నమాట. ఎండింగ్ అయిపోయింది ఖచ్చితంగా. వాళ్ళు అనుకోవటం ఏమంటే ఇది ఎండ్ అయిపోయింది, నేను వాకవే చేసేసాను, ఇంకా దేర్ ఈజ్ నో ఛాన్స్ అన్నట్టుగా. కానీ ఈ పర్సన్కి చాలా పొజెసివ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే మీరు పొరపాటున ఏదైనా స్టేటస్లో కానీ సోషల్ మీడియాలో కానీ వేరే వాళ్ళతో ఉన్నట్టుగా ఫోటో కానీ ఏదైనా అప్లోడ్ చేశారనుకుంటున్నాను నేను రీసెంట్గా. అది వాళ్ళని చాలా బాధ పెట్టేస్తుంది అనమాట. ఓ మై గాడ్, నా పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు, వేరే వాళ్ళతో కనెక్షన్ పెట్టుకున్నారు, వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, వీళ్ళ మ్యారేజ్ అయిపోతుంది, ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా కాపాడుకోవాలి ఈ కనెక్షన్ని, ఏం చేయాలి అని చాలా టెన్షన్ పడిపోతున్నాను అనమాట. విపరీతమైన టెన్షను. సో వీళ్ళు కర్కాటక రాశి కూడా అయ్యుండొచ్చు. సో ఎంత ఇదే అంటే మిమ్మల్ని వేరే వాళ్ళతో ఊహించుకోలేకపోతున్నాను అనమాట. ప్లస్ వాళ్ళ మనసులో విషయాలు ఏవి కూడా మీకు చెప్పలేదు ఇంతవరకు. వాళ్ళు ఎలాంటి మనిషి అంటే ఒక ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ మనిషి. అంటే వారి విషయాలు ఏమీ చెప్పకుండా వాళ్ళు అంటే కొంచెం డీసెంట్ డిగ్నిఫైడ్ పర్సన్, లేదంటే చిన్న ఏజ్ గ్యాప్ ఉండవచ్చు మీ మధ్యలో, ఒక 5 years 6 years. లేదంటే ఈ పర్సన్ బాగా లైక్ మంచి పొజిషన్లో ఉండొచ్చు సొసైటీలో, అందరూ వీరిని గౌరవిస్తుండొచ్చు, సలహాలు అడుగుతూ ఉండొచ్చు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మీకు ఏది చెప్పలేకపోతున్నారు మనసు విప్పి. ఇంకోసారి ఆలోచిస్తారు, నేను చెప్తే కూడా లాభం ఏముంది,
నేను చెప్తే కూడా లాభం ఏమీ లేదు, ఎందుకంటే ఇది జరిగేలాగా నాకు అనిపించట్లేదు. కాకపోతే వాళ్ళకైతే మనసులో ఉన్నదేమంటే మీతో కలిసి మాట్లాడాలి, మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి విషయము, ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ తెచ్చుకోవాలి అనేదైతే ఖచ్చితంగా అనిపిస్తుంది వాళ్ళకి. ఆ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికి. మీరు రీడింగ్ చూసే టయానికి వాళ్ళు మంచి ఉద్దేశంతోనే ఉన్నారు, కానీ వాళ్ళకి తెలియట్లేదు నేను వాకవే అయిపోయాను, కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఇప్పుడు నేను ఎట్లా ఏ ముఖం పెట్టుకొని వెళ్ళేది, నేనే ఫైట్ చేశాను, నేనే గొడవాడాను, నేనే ఇగ్నోర్ చేశాను, నేనే రిజెక్ట్ చేశాను, నేను ఎట్లా వెళ్ళేది. సో ఈ పర్సన్ ఆ ఆలోచనలోనే ఉండిపోయారు, కూర్చొని అలాగా ఆలోచిస్తున్నారు. ప్లస్ అది కాకుండా బాగా సేవ్ చేస్తున్నారు, మనీని అంతా సేవ్ చేసి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ప్రస్తుతానికి మనీ మీద, వాళ్ళ పొజిషన్ మీద, పవర్ మీద ఉందన్నమాట, జాబ్ పైన. సో వాళ్ళు కానీ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఎప్పుడు వారు ఒంటరిగా ఉంటే కూడా ఖచ్చితంగా మీ గురించే ఆలోచిస్తున్నారు. సో అది వాళ్ళ కరెంట్ ఎనర్జీస్. ఇప్పుడు మీ పర్సన్ యొక్క 5D మెసేజెస్ చూద్దాం, సరేనా? స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్ వాళ్ళ పర్సన్ యొక్క పర్సనల్ మెసేజెస్ చూపించండి. హౌ కెన్ యూ బీ హ్యాపీ వితౌట్ మీ అంటే వాళ్ళు అడుగుతున్నారు, నేను లేకుండా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు హ్యాపీగా, ఎందుకంటే నేను హ్యాపీగా లేను, నువ్వెలా ఉంటున్నావు హ్యాపీగా అని అడుగుతున్నారు. ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే. ఖచ్చితంగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అయితే ఈ పర్సన్కి ఉంది, ఎందుకంటే హీరోఫెంట్ కార్డు కూడా అదే చూపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి ఖచ్చితంగా ఉంది. కానీ ఇప్పుడు కాకపోయినా ఒకరోజు నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అంటే మిమ్మల్ని వెయిట్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు. ప్లీజ్ అన్బ్లాక్ మీ, ఐ వాంట్ టు టాక్ టు యూ. చెప్పానా వారికి మాట్లాడాలని ఉందని, అన్బ్లాక్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. పాపం అన్బ్లాక్ చేసేయండి, ఎందుకు ఇబ్బంది పెడతారు. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ, ప్లీజ్ కమ్ బ్యాక్. సో వాళ్ళు పాపం మీకోసం వెయిట్ చేస్తున్నారంట, మిమ్మల్ని వచ్చేయమని అడుగుతూ ఉన్నారు. ఐ వాంట్ యూ ఆల్ టు మై సెల్ఫ్. ఇది చెప్పాను కదా, 4 ఆఫ్ పెంటికల్స్, అది కూడా పొజెసివ్ ఎనర్జీ. సో వాళ్ళు అదే ఇక్కడ కూడా చెప్తున్నారు, ఐ వాంట్ యూ టు బై మై సెల్ఫ్ ఓన్లీ. మీరు ఎవ్వరి దగ్గరికి వెళ్ళకూడదు, ఈ పర్సన్తోనే ఉండాలి, వేరే వాళ్ళ వంక చూస్తే కూడా ఈయన తట్టుకోలేరు, అది మీకు చెప్పాలనుకుంటున్నారు. ఐ లవ్ యూ బేబీ. ఓకే, ఇది చాలా బాగుంది కదా, మంచి మెసేజ్ వచ్చింది. ఈ మెసేజ్తో మీరు హ్యాపీ అయిపోండి, దిల్ ఖుష్ అయిపోండి. సో మీకు ఈ రీడింగ్ కనుక నచ్చిందంటే నాకు డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఎనర్జీస్ నా రీడింగ్తో కనెక్ట్ అవుతాయి. ఇంకా ఏమైనా రీడింగ్స్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోండి. ఓకేనా? మళ్ళా నెక్స్ట్ రీడింగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.